గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పసిడి ధరలు రోజు రోజుకి పైకి ఎగబాకుతూ ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజుకి మళ్ళీ రేపు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే పసిడి అంటే మనం ఎంతో లైక్ చేస్తూ ఉంటాము. దిగువ మధ్యతరగతి కావచ్చు, లేకపోతే పూర్ కావచ్చు, ఉన్నత వర్గాలు కావచ్చు, అందరూ కూడా కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు పండగల సీజను, మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఉన్నట్టుండి ఎందుకు ఈ గోల్డ్ రేట్లో ఇంత పెరుగుదల కనిపిస్తుంది? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ కన్నిగంటి గారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎందుకు సార్ ఈ గోల్డ్ రేట్లు ఇంత పెరుగుతూ ఉన్నాయి? మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు బంగారు అనేది డైరెక్ట్గా మనకు గ్లోబల్ ఎకనామిక్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనకు ప్రపంచ ఆర్థిక స్థితిగతులు ఎప్పటికప్పుడు తరచూ మారుతుంటాయి. ఆర్థిక స్థితిగతులు పలు కారణాల రీత్యా మారుతుంది. ముఖ్యంగా మాంద్యం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక అభివృద్ధి చూసుకుంటే 2.8 నుంచి 2.1కి పడిపోయింది. సో ఆర్థిక అభివృద్ధి అనేది పడిపోతున్నప్పుడు డాలర్ విలువ కొంచెం క్షీణిస్తుంది. సో ముఖ్యంగా మనకు ప్రపంచంలో ఆర్థిక వేగాన్ని అంతా కూడా అమెరికా కంట్రోల్ చేస్తుంది. సో అమెరికాలో ఎప్పుడైతే ఈ డాలర్ విలువ అనేది పడిపోతుందో ప్రపంచంలో ఉన్న మదుపరులందరూ కూడా, ఇన్వెస్టర్లందరూ కూడా డాలర్లో చేసిన ఇన్వెస్ట్ని సేఫ్గా ఎటువంటి వైపు తీసుకెళ్లాలని చూస్తుంటారు. సో బంగారం అనేది ఎప్పుడు కూడా ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఆర్థికంగా గ్లోబల్గా చూసుకుంటే కూడా తరచూ చాలా దేశాలు కూడా బంగారు కొనడం వైపు ఆసక్తి కలుగుతున్నాయి. ఎప్పుడైతే ప్రపంచ దేశాల్లో పలు దేశాలు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ని చూస్తాయో, మనలాంటి స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ స్మాల్ టైం బయర్స్ కూడా ఇంపాక్ట్ అవుతారు. సో ఈ గోల్డ్ ప్రైసెస్ తరచూ పెరిగే అవకాశం ఉందని మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. 52,000 నుంచి ఈరోజు 60,000 చూసాం. ఈ 2024 సంవత్సరంలో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయని మా అంచనా. సార్, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది సార్? ఇంకా గరిష్టంగా ఎంత లిమిట్ వరకు టచ్ చేసే అవకాశం ఉంది? నిన్న ఒక వరల్డ్ బ్యాంక్ అనలిస్ట్ మాట్లాడుతుంటూ విన్నానండి. 2024 మిడ్ వరకు కూడా అమెరికాలో ఉన్న ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఏం లేవు. సో ఎకనామిక్ యాక్టివిటీ మనకు లేనప్పుడు ఏమవుతుందంటే డాలర్ ప్రైస్ తగ్గుతూ వస్తుంది. సో డాలర్ ప్రైస్ తగ్గుతూ వచ్చినప్పుడు మనకు ఈ యాక్టివిటీని ఏదైతే చెప్పానో ఆ గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇంకొకటి కూడా చెప్పారు ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో కూడా కొంచెం అనిశ్చిత వాతావరణం నెలకొంది. సో ఇలా ఉన్నప్పుడు అనిశ్చిత వాతావరణం ఎక్కడున్నా కూడా, ఏ దేశాలకు సంబంధించినా కూడా, పెద్ద దేశాలు ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన ఏ దేశాలు జరిగినప్పుడు కూడా మనం ఎక్కువగా ఇన్వెస్టర్లు అందరూ కూడా గోల్డ్ వైపు చూస్తారు. ఈ డాలర్స్, పౌండ్స్ యాక్టివిటీ కాకుండా గోల్డ్ వైపు చూస్తారు. సో గోల్డ్ ఇంకా 2024 అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అని మా అంచనా. సార్, ప్రశాంత్ గారు, చాలా మందికి వచ్చే డౌట్, గోల్డ్ కొనాల్సి వచ్చినప్పుడు ఆర్నమెంట్ రూపంలో కొనాలా, లేదంటే బిస్కెట్ రూపంలో కొనడం మేలా? సో నేను ఇంతకు ముందు కూడా ఆన్సర్ చేశానండి చాలా సార్లు. గోల్డ్ ఎప్పుడు కూడా మనము 3 ways లో కొనొచ్చు. సో ద ఫస్ట్ అండ్ బెస్ట్ వే నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఎప్పుడు కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్. సో ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు సుమన్ టీవీ ద్వారా నేను చాలా వీడియోలు చేశాను ఎందుకు సావరిన్ గోల్డ్ బాండ్స్ మంచివి అనేది. ఇది హైయెస్ట్ మీకు రిటర్న్స్ ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, అండ్ రిటర్న్స్ కూడా నాన్ టాక్సిబుల్. సో ఇది కుదరని సమక్షంలో మీరు ఫిజికల్ గోల్డ్ బిస్కెట్స్ 24 క్యారెట్ ఎనీ టైం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు తరుగు ఉండదు, ఆ రోజు ఉండే వాల్యూ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో రిస్క్ ఏంటంటే మీరు దాని ప్రొటెక్షన్ ఇసుకోవాలి. ఎంత తీసుకున్నా కూడా మీరు దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. అండ్ థర్డ్ ఫామ్ ఆభరణంలో రూపంలో కూడా మీరు పెట్టుకోదలుచుకుంటే 22 క్యారెట్ జ్యువెలరీ. సో ఇందులో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకు మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇంట్లో దేవుల అలంకరణకు కానీ పలు రకాలుగా మనం పెట్టుకుంటూ, అలాగే ఇన్వెస్ట్మెంట్ వైపు చూసుకుంటే 22 క్యారెట్ వైపు మీరు ఆలోచించవచ్చు. మన ఇండియాలో మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కూడా 22 క్యారెట్ మీదే జరుగుతుంది. అలా కాకుండా పెరుగుతున్న రేట్లను మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే గోల్డ్ బాండ్స్ అంటారండి, సావరిన్ గోల్డ్ బాండ్స్. ఆర్ ఆల్సో గోల్డ్ ఫండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఫిజికల్ గోల్డ్. ప్రశాంత్ గారు, ఈ మధ్యకాలంలో కానీ రేపు వచ్చే టైంలో కానీ గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు 2024 ఫస్ట్ హాఫ్ అంటే అట్లీస్ట్ జూన్ వరకు అయితే మనకు వాతావరణం అయితే సడలించితే కనపడట్లేదు. మనకు ఖచ్చితంగా ఆర్థిక గ్లోబల్ అనిశ్చితి అనేది అలానే పెరుగుతూ పోతుంది. కాబట్టి మా అంచనా ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ 2024 జూన్ వరకు అయితే ఈ పెరుగుదల ఆగదు. ఆ పైన మనం చూడాలి, అంటే స్టెబిలైజ్ అవుతుంది కానీ తగ్గదండి. గోల్డ్ ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉండదు, కానీ
ఈ ఉధృతంగా పెరిగేది కొంచెం స్టెబిలైజ్ కావచ్చు ఫస్ట్ హాఫ్ తర్వాత, అప్పటి వరకు పెరిగే అంచనాలే ఉన్నాయి. సార్ మీరు ఒక అనలిస్ట్గా చెప్పండి, చాలా మందిలో ఉన్న అపోహో లేకపోతే దాని వెనక కారణం ఏంటో తెలియదు కానీ ఈ గోల్డ్ రేట్ పెరుగుదల ఏదైతే ఉందో కొంతమంది మార్కెట్ని నిర్ణయిస్తూ ఉంటారు, కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుందనేది కూడా ఒకటి ఉంది కదా సార్, ఎంతవరకు నిజమండి? అది 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 ఖచ్చితంగా తప్పండి. ఎందుకంటే గోల్డ్ ని కంట్రోల్ చేయడం అనేది చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా తరం కాదు. ఎందుకంటే అత్యధిక భాగం గోల్డ్ మీకు తెలుసు ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. భారతదేశ ప్రభుత్వం దగ్గర కొన్ని వందల టన్నులు ఉంది, అమెరికా ప్రభుత్వం దగ్గర, చైనా ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి టన్నుల రూపంలో ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని వాడుకోవడానికి ఇదిగా పెట్టుకుంటారు. క్యాష్ రిజర్వ్స్ ఎలా పెట్టుకుంటారో గోల్డ్ ని కూడా రిజర్వ్ గా పెట్టుకుంటారు. కొన్ని డాలర్స్ లో పెట్టుకుంటారు, కొంచెం గోల్డ్ పెట్టుకుంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందులో ట్రేడింగ్ లో ఇవన్నీ మార్పులు నిర్ణయిస్తాయి. కానీ స్మాల్ టైం బయింగ్ కానీ లేదా మీడియం బ్రోకర్స్ కానీ కూడా పెద్ద పెద్ద డెసిషన్ చేంజెస్ అంత ఇంపాక్ట్ చేయలేదండి. సో అది మనం అనుకున్న అపోహ మాత్రమే. అదే గ్లోబల్ గా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది అనుకోండి, అందరూ కూడా మిగతా ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తే సాధారణంగా గోల్డ్ మీద కొంచెం మోజు తగ్గుతుంది. సార్ వెండి ధరలు ఎట్లా ఉండే అవకాశం ఉందండి, ఫ్లక్చువేషన్ ఉంటుందంటారా? వెండి కూడా గోల్డ్ సిస్టర్ అండి. ఎనీథింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈ దీంట్లో దాన్ని ఫాలో అవుతుంది అంటే కొంచెం లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అందులో సిల్వర్ అనేది ఈ లాస్ట్ 2 years లో జ్యువెలరీ రంగం బాగా ఊపందుకుంది. గోల్డ్ కంటే కూడా సిల్వర్ జ్యువెలరీ సపరేట్ షాప్స్ చూస్తున్నాము, సపరేట్ మార్కెట్ ఎమర్జ్ అయింది. దానివల్ల సిల్వర్ కి ఆన్ ఇట్స్ ఓన్ డిమాండ్ పెరుగుతూ వస్తుందండి. సో సిల్వర్ కూడా తగ్గే అవకాశం అయితే కనపడట్లేదు. గోల్డ్ ఎంతవైపు ముందుకెళ్తుందో దాని వెంటనే సిల్వర్ ఉంటుంది. సార్ ఎందుకు సార్ ఈ గోల్డ్ కి వెండికి రిలేషన్ ఏంటి సార్? ఎందుకు గోల్డ్ పెరగగానే వెంటనే వెండి పెరుగుతూ ఉంటుంది? ఏదైనా ఒక మెటల్ ప్రపంచంలో అరుదుగా ఉందనుకోండి, ప్లస్ అలంకరణకు కూడా ఉపయోగపడుతుంది ఉన్నప్పుడు దానికి ఒక డిమాండ్ జీవితాంతం ఉంటుంది. మీకు తెలుసు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రపంచంలో ఇంకా కొద్దిగానే గోల్డ్ మిగిలింది మైన్ చేయడానికి. అంత గోల్డ్ అయిపోయింది. ఏదైనా గోల్డ్ ఉందంటే కూడా రీసర్క్యులేషన్ లోనే ఉంది. సో ఒక అరుదైన వస్తువు, అలంకరణ, ఆభరణగా ప్రపంచంలో ఎక్కడికైనా కూడా దాన్ని డబ్బులు ఈజీగా క్యాష్ చేసుకునే వస్తువులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇమీడియట్ గా క్యాష్ చేసుకోవచ్చు. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. సార్ ఫైనల్ గా మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, గోల్డ్ కొనాలంటే మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు సార్? నేను ఎప్పుడు ఇచ్చే ఇన్వెస్టర్లు అందరికి కూడా నా సలహా సూచన, సావరిన్ గోల్డ్ బాండ్స్ దీని గురించి మీరు అనలైజ్ చేయండి, రీసెర్చ్ చేయండి. బంగారం 2013 నుంచి ఈ రోజు వరకు 15 నుంచి 18% పైన మీకు రిటర్న్ ఇచ్చింది. ప్లస్ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది, సేఫ్ గా ఉంటుంది. బంగారంపై పెరుగుతున్న రేట్ ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవాలంటే సావరిన్ బాండ్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. అలా కాకుండా ఆభరణకి, అలంకరణకు కూడా మీరు చూసి మంచి క్వాలిటీ ఉండే వస్తువులు తీసుకోండి. మీ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో 10 నుంచి 15% మీరు బంగారంలో పెట్టుకుంటే ఎప్పటికీ కూడా మీరు నష్టపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.